రాజ్యసభ పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసే క్రమంలో విజయసాయిరెడ్డి ఇక రాజకీయాలను వదిలేస్తూ ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన చాలా సందర్భాల్లో రాజకీయాలే మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో రీసెంట్గా ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ రాబోతూ ఉన్నారనే ఒక సిగ్నల్స్ ఇచ్చారు. సో నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి పడిపోయా. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, వేధింపులు తట్టుకోలేకే బయటకు వచ్చాను, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలంటే వస్తాను అనే ఒక మాట ఆయన చెప్పిన పరిస్థితి. సార్, ఇప్పుడు రాజ్యసభకు ఆయన రిజైన్ చేశారు అంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి అదే స్థానం నుంచి ఆయన రాజ్యసభకు వెళతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానాన్ని అన్నామలైకి ఇస్తూ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏ రకంగా ఉండబోతోంది? అంటే రాజకీయ వ్యవసాయం చేస్తున్నారేమో బహుశా, ఎందుకంటే పొలిటికల్ అగ్రికల్చర్. ఆయన అనేది నిజం, వేధింపులు భరించలేకనే బయటకు వచ్చాడు. కానీ వేధించింది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఎవరు వేధించారు, ఎందుకు వేధించారు, వేధింపులు ఎవరు, మనందరికీ తెలుసు. దేశంలో ఎవరు ఎందుకు బయటకు వస్తున్నారు, ఏ వేధింపుల వల్ల బయటకు వస్తున్నారని దేశమంతటా చూస్తున్నాం కదా. సో అది మహారాష్ట్రలో చూసాం, అస్సాంలో చూసాం, బెంగాల్లో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో ఎవరు ఎక్కడ వేధించబడుతున్నారు, ఎందుకు వేధింపులకు గురవుతున్నారు, వేధింపులకు గురైన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు తర్వాత, ఇవన్నీ దేశమంతా చూస్తున్న రాజకీయమే. బహుశా ఆ వేధింపులే ఉండవచ్చు, కానీ ఈ వేధింపులు అనవచ్చు. ఈ వేధింపులు కూడా ఉండవచ్చు, కానీ ఆ వేధింపులు ప్రధానమై ఉంటాయి. సో ఇది కారణం, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఆయన బీజేపీలో చేరుతాడనేది డే 1 నుంచి నేను చెప్పింది. నాకేమీ జ్యోతిష్యం తెలియదు, నేనే విజయసాయిరెడ్డితో మాట్లాడలేదు. కానీ రాజకీయాలని పరిశీలించితే ఇది పొలిటికల్లీ యాక్టివ్ పర్సన్. సడన్గా ఆయన ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేస్తాడు? సో ఆయన సేంద్రీయ వ్యవసాయం చేస్తే రాజకీయాలు ఎందుకు మాట్లాడతాడు? సో మంచి వంగడాలు ఏంటి, మిల్లెట్ల సాగు, అందులో సస్యరక్షణ చర్యలు ఏంటి, అవి మాట్లాడతారు. ఆయన డే 1 నుంచి పాలిటిక్సే మాట్లాడుతున్నాడు. ఇది పొలిటికల్లీ సావీ పర్సన్. ఎక్కడ చేరుతాడు, ఆయన ఏ పార్టీలో చేరుతాడు? వైసీపీలో మళ్ళీ పోలేడు, ఎందుకంటే నెంబర్ 2 నుంచి నెంబర్ 2000 స్థానాన్ని పడిపోయాడు కనుక. సో అటు పోలేడు. ఇక ఎటు పోవాలి? సో బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా జనసేనకు రావాలి, ఒక పాసిబిలిటీ. టీడీపీలో రావాలంటే టీడీపీ వాళ్ళకు కాస్త ఎంబరాస్మెంటు, ఎందుకంటే వాళ్ళు నిన్నటి దాకా విజయసాయిరెడ్డిని అటాక్ చేశారు కనుక. జగన్ ఎంత అటాక్ చేశారో విజయసాయిరెడ్డిని అంత అటాక్ చేశారు. జగన్ను విజయసాయిరెడ్డి తేడా చూడకుండా అటాక్ చేశారు. ఇప్పుడు వచ్చి విజయసాయిరెడ్డి తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత మేరకు డైజెస్ట్ చేసుకోగలవు? నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో అదొక చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకే ప్రశ్న అవుతుంది. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ హెజిటేట్ చేయొచ్చు. సో టీడీపీ ఎప్పుడైనా తన పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేకపోతే ఏం చేస్తుంది? మిత్రపక్షానికి పంపిస్తుంది. మీకు అనపర్తిలో తన పార్టీ లిస్ట్లో రామకృష్ణారెడ్డి, మీరు గూగుల్లో చూడండి, టీడీపీ ఫస్ట్ లిస్ట్లోనే 18th పేరేది ఉంటుంది, నాకు గుర్తున్నంత వరకు 18 అనుకోండి, సీరియల్ నెంబర్ ఒకసారి చూడండి. టీడీపీ ఫస్ట్ లిస్ట్. ఆయన ఇప్పుడు ఎవరు, ఏ పార్టీ ఎమ్మెల్యే? బీజేపీ ఎమ్మెల్యే. టీడీపీ ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి బీ ఫారం ఇచ్చాక ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇది ఒక రాజకీయ వ్యూహం. తన పార్టీ తనలో చేర్చుకోలేకపోతే వేరే పార్టీలో పంపిస్తారు, వేరే పార్టీలో ఫెసిలిటేట్ చేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరుకున్న జనసేనలో ఎందుకు చేరాడు? సో విజయసాయిరెడ్డికి ఉన్న మిగిలిన అవకాశం ఏంటి? జనసేనలో చేరాలి. కానీ ఆయన పార్లమెంట్ మెంబరు, ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధం ఉండాలని కోరుకునే వ్యక్తి. బీజేపీ జాతీయ నాయకత్వంతో పరిచయాలున్న వ్యక్తి కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో విమర్శ వచ్చేది, ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకదు, కానీ విజయసాయిరెడ్డికి మాత్రం అమిత్ షా అపాయింట్మెంట్ వెంటనే దొరుకుతుంది అని. సో అలాంటి వ్యక్తి మరి సహజంగానే జాతీయ పార్టీలో చేరాలి కదా. సో అందువల్ల బీజేపీలో చేర్చుకుంటారు. మరి ఈ గ్యాప్ ఎందుకు? ఈ గ్యాప్ పీరియడ్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్లో ఒక రూల్ ఉంటుంది, డిప్యుటేషన్ రూల్. 5 ఏళ్ల పాటు నువ్వు వేరే డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ వెళ్తే ఇంకో 1 year కూలింగ్ పీరియడ్ అంటాడు. అంటే ఒక 1 year మళ్ళీ వచ్చి పేరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి
మళ్ళీ కావాలంటే డిప్రెషన్ లేచ్చు. దానికి కూలింగ్ పీరియడ్, దానికి ఒక ప్రత్యేకంగా జీవో ఉంది కూలింగ్ పీరియడ్కు. సో బహుశా ఇది కూడా కూలింగ్ పీరియడ్లో భాగం. ఎందుకంటే వెంటనే బీజేపీలో చేరితే బీజేపీ వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. సో ఆయన శ్రేణులు కూడా ఇదేంటి మనం ఇంత అవినీతి పరుడని A2 అని ఇన్ని విమర్శలు చేశామే, మళ్ళీ ఎట్లా చేర్చుకుంటామని. అయితే అశోక్ చవాన్ చేర్చుకోలేదా ఆదర్శ సొసైటీలో, ఆయన అవినీతి పరుడని చెప్పి పార్లమెంట్లో లిస్టులో ఆయన పేరు పెట్టి మళ్ళీ వారం రోజుల్లో ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చింది బీజేపీ. శివేంద్ర అధికారిని చేర్చుకోలేదా, హేమంత్ విశ్వాస్ శర్మను చేర్చుకోలేదా, ఇలా అవినీతి పనులు చాలామందిని చేసుకున్నారు కదా ఆరోపణలు ఉన్న వాళ్ళని అనొచ్చు. కానీ కాస్త ఎబ్బెట్టుగా అనేది ఉంటుంది, అర్జెన్సీ కూడా లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి, లేదు విజయసాయి రెడ్డి పెద్ద మాస్ లీడరు, లేదు ఆయన వెనకాల 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం మార్చడానికి ఉపయోగపడుతుంది అనేది లేదు. ఇప్పుడు అశోక్ చవాన్ చేర్చుకున్నారంటే ఆడ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు, శివేంద్ర అధికారిని చేర్చుకున్నారంటే ఆయన మమతా బెనర్జీకి నెంబర్ 2గా ఉండే. సో సందర్భం ఉంటుంది. ఇప్పుడు సందర్భం కూడా లేదు, కాస్త కూలింగ్ పీరియడ్ ఇచ్చారనుకోండి. కూలింగ్ పీరియడ్లో ఏం చేయాలైనా, అందుకొరకు ఇప్పుడు బీజేపీలో చేరటానికి బహుశా కూలింగ్ పీరియడ్లో ఉన్నాడు. సో ఆ తర్వాత బీజేపీలో చేరుతాడు. మరి అప్పటిదాకా కామ్గా ఉండవచ్చు కదా, కామ్గా ఉండరు. ఎందుకు ఉండరు అంటే వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వైసీపీని జగన్ను డ్యామేజ్ చేయడానికి కొంతమందికి ఆ బాధ్యత ఇస్తారు. ఆయన ఇప్పుడు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చాడు, బయటికి రావడమే పెద్ద నష్టం కదా, ఇంకా ఎక్కువ నష్టం చేయి. ఇప్పుడు మన మహాభారతంలో దీనికి కథ ఉంటుంది. సో మహాభారతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే యుద్ధనీతికి మహాభారతం బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలు ఇస్తాను మీకు. ఘటోత్కచుడు యుద్ధం చేశాక ఘటోత్కచుడిని ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తితో కర్ణుడు పడగొడతాడు. అంటే అర్జునుడి కొరకే దాచిపెట్టుకుంటాడు దాన్ని. ఎందుకంటే కవచకుండలాలు ఇంద్రుడికి దానం చేసిన తర్వాత కర్ణుడు ఇంద్రుడు అడుగుతాడు, నువ్వు ఇంకేమైనా కొరక అంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు ఈ కర్ణునికి అంటాడు. అయినా కూడా నీ యొక్క దాన గుణానికి మెచ్చి ఈ శక్తిని ఇస్తున్నాను, కానీ కండిషన్ ఉంటుంది దీనికి, ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్తాడు. దాన్ని దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఇది దాచిపెట్టుకో, మనం అర్జునుడి మీద వాడదాం, దాంతో యుద్ధం మొత్తం డైరెక్షన్ మారిపోతుంది అని దాచిపెడతారు. కానీ ఈలోగా ఘటోత్కచుడు రంగప్రవేశం చేస్తాడు. ఒక రాత్రిపూట యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, ఇక రాత్రిపూట యుద్ధం అంటే రాక్షసులు మామూలు యుద్ధం చేయరు, బీభత్సాన్ని సృష్టిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి కర్ణునితో అంటాడు, ఆ అర్జునుడు తర్వాత చూద్దాం, ఇప్పుడు మనం బతికుంటే కదా అర్జునుడితో పోరాటం, ఈలోగా ఈ ఘటోత్కచుడి చేతిలో చచ్చిపోయేటట్టున్నాం, ప్రయోగించు అంటాడు. కర్ణుడు అంటాడు కూడా, ఇది అర్జునుడి కొరకు దాచుకున్నాం కానీ అవన్నీ నడవదు, మనం బతకాలి కదా అంటాడు. అప్పుడు ఘటోత్కచుడిని ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు ఆ ఇంద్రుని ఆయుధానికి పతనమైనప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, నాయన నీవు రాక్షసులు కదా, రాక్షసులకు ప్రత్యేక శక్తి ఉంటుంది, నీ శరీరాన్ని భారీగా విస్తరించి వెళ్ళి కౌరవ సైన్యం మీద పడు, నీ శరీరం కింద పడి కూడా కొన్ని వేల మంది చచ్చిపోతారు అంటాడు. అప్పుడు ఘటోత్కచుడు తన శరీరాన్ని పెంచి ఆ భారీ కాయంతో వెళ్ళి కౌరవ సైన్యం మీద పడితే, ఘటోత్కచుడి చేతిలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ ఈ ఘటోత్కచుడు ఈ శరీరం కింద పడి చాలామంది కౌరవులు చనిపోతారు. దీన్ని ఘటోత్కచ యుద్ధ నీతి అని నేను, అంటే పేరు ఎవరు పెట్టారు నాకు తెలియదు, నేనే పెట్టిన, నేను దీన్ని ఘటోత్కచ యుద్ధ నీతిగా చెప్తాను. సో ఏంటి ఘటోత్కచ యుద్ధ నీతి, నీవు వెళ్ళిపోతున్నప్పుడు కూడా శత్రువుకు వీలైనంత నష్టం చేయి, నీ ప్రత్యర్థికి వీలైనంత నష్టం చేయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి సరిగ్గా అదే పాత్ర కదా, వైసీపీ నుంచి బయటికి వచ్చాడు, ఆ నష్టం ఆల్రెడీ జరిగింది, ఇంకా మ్యాక్సిమం నష్టం చేసి జగన్ని ఎంత భ్రష్టు పట్టించి అప్పుడు మెల్లగా కూలింగ్ పీరియడ్ అయిపోయినాక బహుశా బీజేపీలో చేరుతాడేమో, బీజేపీలో చేరకపోతే జనసేనలో చేరుతాడేమో. వైసీపీకి అయితే రిటర్న్ రాడు కదా, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, అసాధ్యమని నేను అనను. బట్ ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఈ కూలింగ్ పీరియడ్లో ఈ ఘటోత్కచ యుద్ధనీతిని ప్రదర్శించి ఆ తర్వాత మళ్ళీ చేరాల్సిన చోటుకి చేరుతాడు.